మామ వార్ టూ మూవీ మేకర్స్ అయితే ఈ మూవీని ఎలా అయినా ఖచ్చితంగా ఈ ఆగస్ట్ 14 కల్లా రిలీజ్ చేస్తామని చెప్పి ఒక క్లీన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ మూవీలో ఒక చేజింగ్ సీక్వెన్స్ కూడా ఉండబోతుంది. ఎంటైర్ మూవీకి అదే మేజర్ హైలైట్ కాబోతుందంట. అదే మా సేమ్ పార్ట్ 1 లానే ట్రైన్ టాప్ పైన మన ఎన్టీఆర్ అన్న అండ్ రితిక్ రోషన్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక చేజింగ్ సీక్వెన్స్ అయితే ఉండబోతుందంట. మరి ఈ మూవీ కోసం ఎంతమంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మావా. అసలు ఎవరు మావ చెప్పింది నాని అన్న టైర్ 1 హీరో కాదు టైర్ 2 హీరో అని? నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి, నాని అన్న ఖచ్చితంగా టైర్ 1 హీరోనే. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పారడైజ్ గ్లిమ్స్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ మూవీని 65 crores ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. అండ్ ఈ మూవీ ఆడియో రైట్స్ అయితే నియర్ 18 crores కి అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి. నిజంగా నాని అన్న మార్కెట్ లోని గ్రాఫ్ అయితే డే బై డే అలా పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పండి మావ, నాని అన్నని టైర్ 1 హీరో అంటారా టైర్ 2 హీరో అంటారా? కళ్యాణ్ అన్న హరిహర వీరమల్లి మూవీ నుంచి కొత్త పోస్టర్ అయితే రిలీజ్ అయింది మావ. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మార్చ్ 28న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది. ఎందుకంటే కళ్యాణ్ అన్న డేట్స్ వల్ల షూటింగ్ అయితే కొంచెం పెండింగ్ లో ఉంది. మరి ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఏంటో తెలుసా? కళ్యాణ్ అన్న డెబ్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. అండ్ ఈ మూవీ అయితే ఈ May 9th అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మావా. నాని అన్న కోర్ట్ మూవీ 2 days లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? అసలు ఈ మూవీ ఓవరాల్ బడ్జెట్ 4 crores అయితే ఈ మూవీ ఫస్ట్ డేనే 8 crores కలెక్ట్ చేసింది. జస్ట్ నాని అన్న చెప్పిన చిన్న స్టేట్మెంట్ వల్ల ప్రెసెంట్ ఈ మూవీ కలెక్షన్స్ తో దుమ్ము రేపుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ తో నడుస్తుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 2 days లోనే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 15.90 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అసలు టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయడంలో నాని అన్న తర్వాతే ఎవరైనా. మరి నాని అన్న అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్స్ తో అయితే కామెంట్. రీసెంట్ గానే తెలుగులో రిలీజ్ అయిన ఈ చావా మూవీ ప్రెసెంట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, మన ఆడియన్స్ ఈ మూవీని పట్టుపట్టి తెలుగులో డబ్ చేయించారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన జస్ట్ 4 days లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 10.91 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ డే 5 కలెక్షన్ చూసుకున్నట్లయితే టోటల్ గా 11.91 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మెయిన్ గా ఈ మూవీలో విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ చూసాక ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డు విక్కీ కౌశల్ గారికి వస్తుంది అంటున్నారు.